హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను మీకు శారీ టెజల్స్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, ఆ ప్రిపేర్ చేసుకున్న టెజల్స్ని శారీకి ఎలా కుట్టుకోవాలో చూపిస్తాను. మనం డబ్బులు ఖర్చు పెట్టి బయట ఇచ్చి కుట్టించుకునే అవసరం లేకుండా ఇంట్లోనే జస్ట్ ఒక 60 రూపీస్తో మనం ఈ శారీ టెజల్స్ని కుట్టుకోవచ్చు. చాలా కష్టపడాల్సిన అవసరం ఏం లేదు, అంత కష్టమైన పనేం కాదు. మనం 1-2 సార్లు చూసామంటే నేర్చుకొనేసేయచ్చు, అంత ఈజీగా ఉంటాయి ఇవి. ఇంకా ఇక్కడ సిల్క్ థ్రెడ్ నేను 150 స్టాండ్స్ తీసుకున్నాను. అంటే 150 పోగుల సిల్క్ థ్రెడ్ని కుట్టు మిషన్ ఉంటుంది కదా, దానికి చుట్టేసుకుంటే ఈజీగా ఉంటుంది. లాస్ట్లో దానికి కొంచెం గ్లూ కానీ లేదా దారంతో కానీ గట్టిగా ముడేసుకోవాలి, ఆ పోగులన్నీ విడిపోకుండా. ఇప్పుడు ఒక సూది తీసుకున్నా పెద్దది, ఆ సూది మీద ఈ పోగుల్ని పెట్టి కొలుచుకుంటున్నాను. 1 ఇంచ్ అయితే బాగుంటాయి, మరి అంత పొడవుగా కాకుండా 1 ఇంచ్ అయితే సరిపోతుంది. ఈ సూది మీద పెట్టుకొని కొలుచుకున్నాను. మీరు ఈ సూది ఇలాంటి సూది మీద అయినా కుట్టుకోవచ్చు, లేదంటే ఏదైనా టేబుల్ కాళ్ళకి టైట్గా దారం చుట్టేసి దానికైనా పెట్టుకోవచ్చు. ఒక హెమ్మింగ్ నీడిల్కి జరీ థ్రెడ్ ఎక్కించుకున్నాను. ఆ జరీ థ్రెడ్ని ఈ పోగుల మధ్యలో నుంచి నీడిల్ పెట్టేసి ఆ జరీ థ్రెడ్ బయటికి తీసి బాగా చుట్టుకోవాలి, టైట్గా చుట్టుకోవాలి. లూజుగా చుట్టుకుంటే పోగులన్నీ విడిపోతాయి. మరీ అంత గట్టిగా టైట్గా లాగారంటే దారం తెగిపోతుంది. మనం చూసుకొని టైట్గా వేసుకోవాలి. ఇలా అయినా చుట్టుకోవచ్చు, లేదా మనం పువ్వులు కట్టుకుంటాం కదా, సో ఆ విధంగా అయినా చుట్టుకొనేసి ఒక 3 చుట్లు చుట్టుకొనేసి ఈ నీడిల్ని మధ్యలో నుంచి ఇట్లా లాగేస్తే బయటకు వచ్చేస్తుంది. ఇప్పుడు ఆ వచ్చేసిన దారాన్ని కట్ చేసుకోవాలి. మనము కట్ చేసుకొని ఇప్పుడు పోగులు ఉన్నాయి కదా కింద, అవి కట్ చేసుకోవాలి. మనం మళ్ళీ ఇంకొకసారి పెట్టి కొలుచుకొని 1 ఇంచ్ ఉందా లేదా కొలుచుకొనేసి కింద కట్ చేసుకోవాలి. అంతే, చాలా ఈజీ. ఇవి చేసుకోవడానికి కొంచెం ఓపిక ఉండాలి, కష్టమైన పనేం కాదు, కానీ కొంచెం ఓపిక ఉండాలి. ఓపిక ఉంటే చేసుకోవచ్చు. ఇలాంటి టాజల్స్ ఒక శారీకి మీరు 1.5 ఇంచ్ పెట్టుకుంటే 30 టెజల్స్ కావాలి. 2 ఇంచెస్ పెట్టుకుంటే 26 అట్లా టెజల్స్ కావాలి. లేదు గ్యాప్ లేకుండా మొత్తం శారీ అంతా కూడా టెజల్స్ ఉండాలి అంటే ఒక 50 టెజల్స్ వరకు అవుతాయి. సో ఇప్పుడు ఆ ఎక్స్ట్రా ఉంది కదా దారము, అది కట్ చేశాను. చూడండి ఎంత బాగుందో టెజల్. ఇలా మనం ఇంట్లోనే టెజల్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను చీరకి కావాల్సిన టెజల్స్ అన్నీ చేసేసుకున్నాను. ఇక్కడ రోజ్ ఫ్లవర్ బీడ్స్ తీసుకున్నాను. ఇంకా దారానికి సూదికి 6 పోగులు దారాన్ని ఎక్కించుకున్నాను. ఇక్కడ నేను 1.5 ఇంచ్ గ్యాప్తో టెజల్స్ కుడుతున్నానండి. ఇక్కడ 6 స్టాండ్స్ దారం ఎక్కించుకున్నాం కదా సూదికి, దాన్ని ఫస్ట్ ఇలా ఎక్కించేసి శారీకి ఇలా మళ్ళీ ఇంకొకసారి సూది ఎక్కించి దాని మీద దారం చుట్టుకొని ఇట్లా ముడి వేసుకోవాలి. ముడి వేసుకున్న తర్వాత ఒక ఫ్లవర్ బీడ్ పెడుతున్నాను. నీడిల్లో ఒక ఫ్లవర్ బీడ్, ఆ తర్వాత టెజల్, మళ్ళీ ఇంకొక ఫ్లవర్ బీడ్ ఎక్కించేసి కుట్టేసుకోవాలి. ఇలా కుట్టేసుకుంటే బాగుంటుంది. మనకి ఫ్లవర్ బీడ్స్ అవసరం లేదనుకుంటే ఓన్లీ ఇట్లా టాజలే కుట్టుకోవచ్చు. ఫ్లవర్ బీడ్స్ వేస్తే బాగుంటుందని నేను ఇలా ఫ్లవర్ బీడ్స్ వేసా. సో ఇప్పుడు మనం చూసుకొనేసి మళ్ళీ సూది ఎక్కించేసేయాలి చీరలోకి. అది ఊడిపోకుండా ఇంకొక కుట్టేసుకోవాలి మనం. ఇలా సూదిలోకి పైన దారం ఒక చుట్టు వేసుకొని ఇట్లా టైట్గా ముడేసుకోవాలి. ఆ థ్రెడ్ మళ్ళీ మనకి బయట కనిపించకుండా అలాగే ఆ బీడ్ ఉంది కదా ఫ్లవర్ బీడ్, ఆ బీడ్లో నుంచే బయటికి తీసుకొని మళ్ళీ ఆ టెజల్లోకే మనం ఇట్లా టెజిల్ లోపలనే తీసుకుంటే దారము బయటికి కనిపించకుండాను ఉంటుంది, అలాగే ఆ ముడి కూడా విడిపోకుండా ఉంటుంది. ఆ పోగుల్లో కలిసిపోతుంది దారం, తొందరగా ఆ కుట్టు అనేది విడిపోకుండా ఉంటుంది. ఇలా శారీ మొత్తం కుట్టేసుకున్నాను. చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో.
ఈ శారీ టెజిల్స్కి మీరు బయట వేయడానికి ఇస్తే వాళ్ళు 180 నుంచి 200 వరకు తీసుకుంటారు. ఒక 60 రూపీస్ ఖర్చు పెట్టుకొని మనం ఇంట్లోనే ఈజీగా ఈ శారీ టెజిల్స్ని కుట్టుకోవచ్చు. ఎంత అందంగా ఉందో చూడండి. శారీ టెజిల్స్ వేసిన తర్వాత వీడియో నచ్చితే లైక్ చేయండి.